నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 28వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరం ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు. ఈరోజు ఆషాఢమాస బహుళపక్ష అష్టమి తిథి సాయంత్రం 7:27 వరకు, తదుపరి నవమి తిథి. అశ్విని నక్షత్రం పగలు 11:47 వరకు, తదుపరి భరణి నక్షత్రం. శూలయోగం రాత్రి 8:11 వరకు, తదుపరి గండయోగం. బాలవకరణం ఉదయం 8:20 వరకు, కౌలవకరణం సాయంత్రం 7:27 వరకు, తదుపరి తైతులకరణం ఉంటాయి. నక్షత్ర వర్జం ఉదయం 7:59 నుండి 9:31 వరకు, మరలా రాత్రి 9:02 నుండి 10:35 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 4:57 నుండి ఉదయం 6:28 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 5:44కు, సూర్యాస్తమయం సాయంత్రం 6:51కు, చంద్రోదయం రాత్రి 12:09కు, చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:31కు. అభిజిత్ ముహూర్తం పగలు 11:57 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:07 నుండి 5:59 వరకు. రాహుకాలం సాయంత్రం 5:14 నుండి 6:51 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:37 నుండి సాయంత్రం 5:14 వరకు. యమగండం మధ్యాహ్నం 12:23 నుండి 2 గంటల వరకు. వ్యతిపాత పర్వకాలం, వ్యతిపాత మహాపాతకాలం ఈ రోజు రాత్రి 7:50 నుండి 1:14 వరకు ఉంటుంది. రవిచంద్ర గ్రహాల మధ్య పారలల్ ఆస్పెక్ట్. రవిగ్రహ క్రాంతి, చంద్రగ్రహ క్రాంతి ఉత్తరం వైపు ఒకే 18:45 చేరుకోవడంతో ఈ రోజు రాత్రి 11 గంటలకి ఇది ఏర్పడుతుంది. మహాపాతకాలాల్లో ఉపాసనా మంత్రాలు జపించడానికి, అనుష్ఠానాలు చేయటానికి, ధ్యానం చేయటానికి, నూతన మంత్రోపదేశం తీసుకోవటానికి అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే అనుష్ఠానాలు, ఉపాసనా మంత్ర జపాలు లక్షల సూర్యగ్రహణాల సమయంలో ఆచరించినంత ఫలితాన్ని ఇస్తాయి. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. ఆదివారం అశ్విని నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం ఈ రోజు సూర్యోదయం నుండి 11:47 వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.